సెకండ్ T20I ఆస్ట్రేలియా కంఫర్టబుల్గా గెలిచిపోయారు. బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ ఇండియాస్ టాక్టిక్స్. నెంబర్ 3 సంజు శాంసన్, హర్షిత్ రాణా ఓవర్ శివం డుబే డిస్కస్ చేయాల్సిందే. ఈ అన్నిట్లో పాజిటివ్ పాయింట్ అంటే అభిషేక్ శర్మ ఆడిన సూపర్ నాక్ అండ్ ఆల్సో ఆస్ట్రేలియా నుంచి సూపర్ స్పెల్ చేసిన హేజల్వుడ్. నెక్స్ట్ మ్యాచ్ థర్డ్ T20I హోబార్ట్లో ఆడబోతున్నారు. మరి ఇండియా కంబ్యాక్ చేయగలరా? దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఫైనలీ ద బిగ్ మూమెంట్, ఇండియన్ ఉమెన్స్ టీమ్ 7-time ఛాంపియన్స్ ఆస్ట్రేలియాని రికార్డ్ బ్రేకింగ్ చేసి ఓడించి ఫైనల్కి చేరుకున్నారు. 1 step అవే ఫ్రమ్ క్రియేటింగ్ దట్ హిస్టరీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టుడే. ఎందుకనుకుంటున్నారా? ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్లో మెన్స్ క్రికెట్తో పాటు ఉమెన్స్ క్రికెట్ కూడా కవర్ చేయబోతున్నా. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. నిన్న మ్యాచ్ ఇండియా ఓడిపోయిన తర్వాత కూడా బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ అంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్. ఫస్ట్ T20Iలో గ్లింప్సెస్ చూసాం, కానీ సెకండ్ T20Iలో సూపర్ బ్యాటింగ్ చేశాడు. బౌన్సీ పిచ్, హేజల్వుడ్ ఫుల్ రిథంలో ఉన్నాడు, పెద్ద గ్రౌండ్, ఓవర్కాస్ట్ కండిషన్స్, వేరే బ్యాటర్స్ అవుట్ అయిపోతున్నాడు. కానీ తిని బ్యాటింగ్ చేసి ఆ షాట్లు ఆడుతుంటే వేరే పిచ్లో ఆడినట్టు ఉండింది. వేరే బ్యాటర్స్ అందరు స్ట్రగుల్ అవుతున్నా, వికెట్లు పడుతున్నా. అటాకింగ్ స్కిల్స్, హేజల్వుడ్ 4 overs వేసాడు, కంటిన్యూస్ వేస్తానే ఉన్నాడు, వికెట్లు పడతా ఉన్నాయి. కానీ ఎట్లయితే అగ్రెసివ్ ఇంటెంట్ చూపించి షాట్లు ఆడాడు కదా, పాయింట్ పై నుంచి కవర్స్ పై నుంచి 6లు, పెద్ద గ్రౌండ్ అని ఎప్పుడు కిందకు కొట్టాలో గేమ్ ప్లాన్ సూపర్ ఉండింది. ఇన్సైడ్ లైన్ ఆఫ్ ద బాల్, అవుట్ సైడ్ లైన్ ఆఫ్ ద బాల్ వచ్చి టాక్టికలీ పవర్, స్కిల్. ఇప్పుడు కంప్లీట్ ఓపెనర్ లాగా అనిపిస్తున్నాడు. సబ్ కాంటెంట్ పిచ్చెసే కాదు, ఇక్కడ కూడా సూపర్ స్కిల్ చూపించి అవతల పక్క వికెట్స్ పడుతున్నప్పుడు ఇలా షాట్స్ ఆడాడంటే సూపర్ బ్యాటింగ్, నార్మల్ బ్యాటింగ్ కాదు. అయితే ఇక్కడ స్ట్రేంజ్ థింగ్ జరిగింది మీకు చెప్పాల్సింది. 18.3 overs అప్పుడు అభిషేక్ శర్మ లాస్ట్ దాకా ఆడాడు. ఆల్మోస్ట్ జస్ట్ ఇంకా 9 బాల్ ఉన్నాయి, అప్పుడు అవుతాడు. కానీ ఆడింది 36 or 37 balls అంతే. దాంట్లో 68 runs కొట్టాడు. స్ట్రైకే రాలే పవర్ ప్లే తర్వాత. అది డెఫినెట్లీ ఎఫెక్ట్ అయింది టీంకి కూడా. అది ఎందుకో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎనీవేస్, అభిషేక్ శర్మ వెరీ గుడ్ సైన్స్ ఇది. ఇలాంటి పిచ్చెస్ కూడా రన్స్ కొడుతున్నారంటే ముందు T20 వరల్డ్ కప్ రాబోతుంది, అది కూడా సబ్ కాంటినెంట్ పిచ్చెస్లో. గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. అభిషేక్ షేక్ చేసేసాడు. సో నిన్నటి మ్యాచ్లో ఇండియా స్ట్రేంజ్ టాక్టిక్స్ గురించి డిస్కస్ చేయాల్సిందే. స్టార్టింగ్ ఆఫ్ విత్ ద టాస్. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ అన్నారు. ఎందుకు? ఓవర్కాస్ట్ కండిషన్స్, రెయిన్ ప్రిడిక్షన్ కూడా ఉండింది. నో బ్రెయినర్, ఫస్ట్ బౌలింగ్ వేయాలి, అదే చేసి మ్యాచ్ కూడా గెలిచారు. కానీ టాస్ టైంలో సూర్యకుమార్ యాదవ్ ఏమన్నారు తెలుసా? వీ వాంటెడ్ టు బ్యాట్ ఫస్ట్, మాకు ఏం కావాలో అదే దొరికిందని చెప్పేసి అన్నాడు. విచ్ ఇస్ కంప్లీట్లీ స్ట్రేంజ్. ఇక్కడ స్టార్ట్ అయింది. సరే, ప్లేయింగ్ 11లో హర్షదీప్ని ఆడిపోయలే, సరే అది కూడా యాక్సెప్టబుల్. ఫస్ట్ మ్యాచ్ వాష్అవుట్ అయింది, అందుకని సేమ్ ప్లేయింగ్ 11 కంటిన్యూ చేశారు. బ్యాటింగ్కి వచ్చారు. అభిషేక్ శర్మ ఒక ఎండ్ దుమ్ము లేపుతున్నాడు. శుభ్మన్ గిల్ ఫోర్స్ చేస్తానికి వెళ్ళాడు బాల్ని, విచ్ ఇస్ నాట్ ఇస్ న్యాచురల్ గేమ్. సరే, అవుట్ అయిపోయాడు, విచ్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్. ఓకే, తన ఇంటెంట్ చూపిద్దామని చెప్పేసి అనుకున్నాడు. నెక్స్ట్ బ్యాటింగ్ ఎవరు రావాలి? సూర్యకుమార్ యాదవ్. మేడ్ సెన్స్. లేక తను రన్స్ కొట్టాడు 14 innings తర్వాత. లాస్ట్ మ్యాచ్ మంచి టచ్లో అనిపించాడు, తనే రావాలి కదా బ్యాటింగ్కి, రాలే. ఎవరు వచ్చి సంజు శాంసన్ కేమ్. తను స్ట్రగుల్ అయ్యాడు, అవుట్ అయిపోయాడు తను. దాని తర్వాత సూర్య వచ్చాడు, గ్లౌ తగిలింది ఫస్ట్ బాల్, కీపర్ క్యాచ్ డ్రాప్ చేశాడు, నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. అట్లీస్ట్ అప్పుడైనా కొంచెం బ్రేక్ లేసి చూడాలి కదా కండిషన్స్. నో, తిలక్ వచ్చాడు, తను కొడతానికి వెళ్ళి అవుట్ అయిపోయాడు. ఎట్లా అనిపించిందంటే ఎవ్రీ బాల్ దే వాంటెడ్ టు హిట్. రెస్పెక్ట్ ఇయ్యాలి బౌలర్స్కి. హేజల్వుడ్ వేస్తున్నాడు అక్కడ, లాంగ్ స్పెల్, పిచ్లో హెల్ప్ ఉంది, ఓవర్కాస్ట్ కండిషన్స్, పెద్ద గ్రౌండ్స్, యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. అది కనపడలే. ఒకటే 1-way ట్రాఫిక్లో వెళ్ళారు, వికెట్స్ పడిపోయినాయి, విచ్ వాజ్ స్ట్రేంజ్ టాక్టిక్. ఓకే, దాని తర్వాత ఇంకా స్ట్రేంజ్. ఇప్పుడు ఎవరు రావాలి? శివం డుబే రావాలి కదా. తనే ఆల్రౌండర్, బ్యాటర్ హూ కెన్ బౌల్. అసలు టీంలో ఉందే ఇలాంటి సిచ్యువేషన్స్కి. మిడిల్ ఓవర్స్ టైం తీసుకొని స్పిన్నర్లు వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ఛాన్స్ తీసుకొని ఆ పెద్ద బౌండరీని క్లియర్ చేస్తానికే ఇక్కడ ఉంది శివం డుబే. కానీ హర్షిత్ రాణా వచ్చాడు బ్యాటింగ్కి. ఈ స్కోర్ 35. తన స్థాయిలో డీసెంట్ బ్యాటింగ్ చేశాడు. కానీ ఇక్కడ ఏమైంది? స్ట్రైక్ రొటేట్ అవ్వాలి. హర్షిత్ రాణా ఎక్కువ స్ట్రైక్ తీసుకున్నాడు అభిషేక్ శర్మ కంటే ఎక్కువ. ఇందాక నేను చెప్పిన కేవలం 37 balls ఆడాడని చెప్పి 68కి. ఎందుకు? హర్షిత్ రాణా ఒక బౌండరీ కొడుతున్నాడు, 4 ball 3 ball డాట్ ఆడుతున్నాడు. స్ట్రైకే రాలే అక్కడ మిడిల్ ఓవర్స్లో. అయితే ఫైనలీ హర్షిత్ రాణా అవుట్ అయిన తర్వాత 16th overలో వచ్చాడు శివం డుబే బ్యాటింగ్. అప్పుడే వచ్చేది తన స్ట్రెంత్. ఎప్పుడు మిడిల్ ఓవర్స్లో ఆడతాం కదా శివం డుబే స్ట్రెంత్. 16th overలో వచ్చాడు, తను కూడా త్వరగా అవుట్ అయిపోయాడు. దిస్ వాజ్ కంప్లీట్లీ స్ట్రేంజ్ టాక్టిక్స్ ఇండియాకి. మొత్తానికి 125 ఆల్అౌట్ అయిపోయారు. అభిషేక్ శర్మ అట్లీస్ట్ ఆ కొట్టాడు కాబట్టి ఆ స్కోర్, ఆ రెస్పెక్టబుల్ టోటల్ అయితే వచ్చింది, తను మంచిగా ఆడాడు. కానీ వేరే బ్యాటర్స్ డింట్ అప్లై. ఆస్ట్రేలియాలో డిఫరెంట్ గేమ్ ప్లాన్స్ మీరు యూజ్ చేయాలి. ఒకటే విధంగా ఆడతాంటే కుదరదు.
ఎనీవేస్ లాట్ టు లెర్న్ ఫర్ బ్యాటింగ్ యూనిట్. కండిషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అప్పుడప్పుడు. 124 ఆల్అవుట్ అయ్యారు, విచ్ వాజ్ వే లెస్ స్కోర్. ఇండియా బౌలింగ్కి వచ్చినప్పుడు పవర్ఫుల్ స్టార్ట్ వచ్చింది ఆస్ట్రేలియాకి, ఎస్పెషల్లీ మిచ్ మార్ష్ వాళ్ళ క్యాప్టెన్ మంచి ఫామ్లో ఉన్నాడు, అదే కంటిన్యూ చేశాడు. అండ్ ఇక్కడ కొంచెం పాజిటివ్ పాయింట్ అంటే ఇండియన్ స్పిన్నర్స్, రెస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంకా వరుణ్ చక్రవర్తి మంచిగా వేశారు. ఇద్దరు కలిసి 4 వికెట్లు తీసుకోవటం. అండ్ బూమ్రా సెకండ్ స్పెల్ వచ్చినప్పుడు ఆ 2 వికెట్లు ఎట్లయితే తీసుకున్నాడు. సమ్ పాజిటివ్ పాయింట్, కొంచెం రెస్ట్ స్పిన్ పిక్ చేస్తాం మిడిల్ ఓవర్స్లో, క్లియర్లీ అన్కంఫర్టబుల్గా అనిపించిన మిడిల్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా. దట్ వాజ్ ఎ స్మాల్ పాజిటివ్ పాయింట్ ఇన్ బౌలింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆస్ట్రేలియా రాక్ ద మ్యాచ్, సూపర్ చేసి కంఫర్టబుల్గా ఈ మ్యాచ్ గెలిచారు. మరి ఈ స్ట్రేంజ్ టాక్టిక్స్ గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. సో ఈ థర్డ్ T20 హోబార్ట్లో ఆడుతున్నారు. పిచ్ విషయానికి వస్తే లాస్ట్ 2 మ్యాచెస్ పిచ్ ఎట్లయితే ఆడింది కదా, ఇది కూడా సిమిలర్ లైన్స్ అట్లనే ఉంటుంది దాదాపు. అదే 160 యావరేజ్ స్కోర్, అదే 180 విన్నింగ్ స్కోర్. టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తామే ప్రిఫర్ చేస్తారు క్యాప్టెన్స్, అన్లెస్ సూర్యాకి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటే. అండ్ ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ వికెట్స్ తీస్తారు ఇక్కడ. డీసెంట్ సైజ్ బౌండరీస్, నథింగ్ చేంజెస్. అయితే ఇప్పుడు ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే ఆస్ట్రేలియాలో హేజల్వుడ్ ఈజ్ నాట్ అవైలబుల్. ఫస్ట్ 2 మ్యాచెస్ ఈజ్ అవైలబుల్ ముందే ఇప్పుడు, ఎందుకంటే యాషెస్ రాబోతుంది, దాని గురించి ప్రిపేర్ అవ్వతాను, అందుకనే ఈజ్ నాట్ అవైలబుల్. అండ్ ఇండియా వైపుకి వచ్చేస్తే నాకు అనిపిస్తుంది పర్సనల్లీ ప్లేయింగ్ 11లో హర్షదీప్ని ఆడిపియాలి. హైయెస్ట్ వికెట్ టేకర్ ఈ ఫార్మాట్లో, యూ హ్యావ్ టు మేక్ హిమ్ ప్లే. తనకు కూడా జస్ట్ 3 months టైంలో T20 వరల్డ్ కప్ వస్తుంది, తనకు కూడా అలవాటు అవ్వాలి. ఇండియా ఏం చేస్తున్నారంటే ఐ థింక్ సౌత్ ఆఫ్రికా సిరీస్ వస్తుంది, అందుకనే బూమ్రాకి ముందు రెస్ట్ ఇస్తారేమో, అప్పుడు హర్షదీప్ని ఆడిపిద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. బట్ ఐ స్టిల్ ఫీల్ ఆడిపించాలి ఈ థర్డ్ T20 అని నాకు అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డోంట్ సీ ఎనీ చేంజెస్ ఇన్ ప్లేయింగ్ లెవెన్ బోత్ ద సైడ్స్లో. అండ్ ఇప్పుడు టాక్టిక్స్ వస్తే ఆస్ట్రేలియా ఇస్ డూయింగ్ వెల్, కానీ ఇండియా వైపు వస్తే కండిషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి బ్యాటింగ్ చేయాలి. 220, 230 కొడతానికి వెళ్తే కుదరదు ఆస్ట్రేలియా పిచెస్లో, పెద్ద గ్రౌండ్స్. యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. ఆ 170, 180 కొడితే కూడా దట్ ఈస్ అ విన్నింగ్ స్కోర్. అలాంటి గేమ్ ప్లాన్తో బ్యాటింగ్ ఆర్డర్లో మరీ ఎక్కువ మార్పులు చేయకుండా సింపుల్ ప్లాన్ ఫాలో అవుతే డెఫినెట్లీ స్పిన్నర్స్ ఆల్రెడీ మంచి రిథంలో ఉన్నాడు, బూమ్రా మంచి రిథంలో ఉన్నాడు, కాబట్టి ఇండియా క్యాన్ మేక్ ఏ కమ్ బ్యాక్. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. నౌ ఇట్స్ టైమ్ టు టాక్ అబౌట్ ఇండియన్ విమెన్స్ క్రికెట్ టీమ్. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇండియన్ విమెన్స్ టీం నుంచి. ఇలాంటి పర్ఫార్మెన్స్ కాదు, ఎందుకో నేను చెప్తా. ఈ ఆస్ట్రేలియన్ విమెన్స్ టీం అయితే ఉంది కదా, ఒక డెకేడ్ నుంచి వాళ్ళు ఎట్లయితే డామినేట్ చేస్తున్నారో, వేరే టీమ్స్ ఇక్కడ ఉంటే ఆస్ట్రేలియన్ విమెన్స్ టీం ఇట్లుంది. ఎందుకంటే వాళ్ళకి పవర్ ఉంది, టెక్నిక్ ఉంది, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు అందరూ. వాళ్ళని ఓడించాలంటే నార్మల్ విషయం కాదు. 2017 ODI వరల్డ్ కప్లో సెమీఫైనల్ ఇండియా ఓడించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా దే ఆర్ అన్బీటెన్. అలాంటి టీంని ఓడించారంటే ఇది నార్మల్ పర్ఫార్మెన్స్ కాదు, ఇట్ హ్యాస్ టు బి ఒక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అదే ఉండేది ఈ సెమీఫైనల్లో. ఎనీవేస్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే ఆస్ట్రేలియా 338 కొట్టారు ఈ పిచ్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా సరిగా బౌలింగ్ వేయలే, స్లో ఉండింది స్లైట్లీ పిచ్. ఇక్కడ యాక్చువల్లీ కొట్టాల్సిన 280. ఇండియా కొన్ని మిస్టేక్స్ చేస్తాము, ఫీల్డింగ్ సరిగ్గా చేయలేదు, రాంగ్ టాక్టిక్స్, బౌలింగ్ చేంజెస్ అంతా మొత్తానికి 338 కొట్టారు. ఇన్ రిప్లై ఇండియా వేర్ 59 for 2. స్మృతి మందాన కూడా అవుట్ అయిపోయింది. కానీ ఇక్కడ బహుశా ఎవ్వరు బిలీవ్ చేసి ఉండరు, కానీ బిలీవ్ చేసింది ఆడుతున్న ఇద్దరు బ్యాటర్స్. ఒకటేమో ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ ఉంది అక్కడ హర్మన్, అండ్ ఆల్సో జమీమా రాడ్రిగ్స్. ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఆడుతూ బెస్ట్ నాక్ ఆఫ్ అవర్ లైఫ్ ఆడింది. మేబీ షీ స్కెప్ట్ ఇట్ ఫర్ ద ఫైనల్ ఆల్సో, యూ నెవర్ నో. బెస్ట్ నాక్, కానీ వాట్ ఏ నాక్. ఎందుకంటే ఈ టైంలో మీరు ఎట్లయితే పార్ట్నర్షిప్ చేశారు కదా, వెరీ వెరీ క్రూషియల్. ఇనిషియల్లీ కొంచెం మెల్లిగా ఆడింది, క్యాప్టెన్ టైం తీసుకుని, ఎందుకంటే ప్రెషర్ ఉంటుంది. కానీ జమీమా షీ వాస్ ప్లేయింగ్ అ స్ట్రోక్స్ వెరీ కంఫర్టబుల్. హోమ్ గ్రౌండ్, తనకి బౌన్స్ బాగా సూట్ అవుతుంది. తనకి పవర్ లేదు హర్మన్ లాగా, కానీ పేస్ యూజ్ చేసి ఇట్లా ఆడింది స్క్వేర్ ఆఫ్ ద వికెట్. బ్రిలియంట్, వెరీ స్మార్ట్ ప్లేయర్. రన్నింగ్ బిట్వీన్ వికెట్ మంచి పరిగెట్టారు. ఎస్, మధ్యలో కాస్త లక్ నడిచింది. ఆస్ట్రేలియా వికెట్ కీపర్, సూపర్ కీపర్, ఒక టాలీ క్యాచ్ డ్రాప్, కొంచెం మిస్ఫీల్డ్ చేశారు, ప్రెజర్లో వైడ్లు వేశారు, అన్నీ జరిగినాయి. మొత్తానికి హై ప్రెజర్ గేమ్లో పేషెన్స్తో ఆడి వీళ్ళిద్దరు మంచి పార్ట్నర్షిప్ చేస్తామే కాదు, టాక్టికల్లీ దే వెరీ సౌండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. జమీమా అవుట్ స్టాండింగ్ నాక్, హర్మన్ కూడా సూపర్ కాంట్రిబ్యూషన్, మొత్తానికి గట్టెక్కారు. సూపర్, అది కూడా 7 time ఛాంపియన్స్ని ఓడిస్తామంటే నార్మల్ విషయం కాదు. సెల్యూట్ టు దిస్ విమెన్స్ టీమ్, సూపర్ పర్ఫార్మెన్స్. మొత్తాన్ని ఫైనల్స్ వెళ్ళిపోయారు. నౌ కమింగ్ టు ఫైనల్స్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా. తక్కువ అంచనా వేస్తాం లేదు. సౌత్ ఆఫ్రికా టీం గురించి చెప్పాలి. ఇది 3rd కన్సిక్యూటివ్ టైం వరల్డ్ కప్లో ఫైనల్ రీచ్ అవ్వటం. లాస్ట్ T20 ఫార్మాట్లో రీచ్ అయ్యారు, కానీ అయ్యారు కదా, దే నో హౌ టు ప్లే వైట్ బాల్ క్రికెట్లో. గెలవలేదు, కానీ ఫైనల్స్కి వచ్చారు.
ఇప్పుడు మళ్ళీ వచ్చారు. అండ్ ఇండియా 2 సార్లు ఆల్రెడీ ఫైనల్స్కి వెళ్ళారు. ఆ ఫైనల్ గట్ట ఎక్కలేపారు అక్కడ నుంచి వరల్డ్ కప్ గురించి అని. కానీ దిస్ ఈజ్ ద మూమెంట్ ఐ ఫీల్. కానీ క్రికెట్లో ఏమైనా అవ్వచ్చు, బట్ ఐమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ద విమెన్స్ టీమ్. ఫైనల్ ఈజ్ ఫైనల్. చాలా హై ప్రెషర్ ఉండబోతుంది. కానీ ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే వెన్యూలో 2 మ్యాచెస్ గెలిచేసి వస్తున్నారు. న్యూజిలాండ్తో, దాని తర్వాత ఆస్ట్రేలియాతో. ఈ కండిషన్స్ అలవాటు, ప్లేయర్స్ WPL చాలా ఆడేస్తున్నారు. ఈ పిచ్ సూపర్ సూట్ కూడా అవుతుంది. అట్ ద సేమ్ టైం సౌత్ ఆఫ్రికాకి కూడా సూట్ అవుతుంది ఈ పిచ్, ఎందుకంటే బౌన్సీ పిచ్ ఇది. ఏంటి ఇక్కడ నవీ ముంబైలో, సౌత్ ఆఫ్రికా కూడా బౌన్స్ బాగా సూట్ అవుతుంది. కాబట్టి తక్కువ అంచనా వేస్తాం లేదు, ఫైనల్లో ఏమైనా అవ్వచ్చు. కానీ దే మేడ్ అస్ ఆల్ ప్రౌడ్ ఆస్ట్రేలియన్ కొట్టి. బట్ ఐ విష్ దిస్ ఈజ్ ద మూమెంట్ ఫైనల్ గెలుస్తానికి. దే హవ్ గాట్ ఆల్ ద అట్రిబ్యూట్స్. ఒకవేళ గెలిస్తే మాత్రం రూపురేఖలు చేంజ్ అయిపోతాయి ఇండియన్ విమెన్స్. ఎందుకంటే 1983లో మీకు గుర్తుంటే కపిల్ దేవ్ ఆ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత చరిత్రనే క్రియేట్ చేసాడు కపిల్ అక్కడ. దాని తర్వాత ఎంతమంది క్రికెట్ తీసుకోవటం కానీ చూడండి, మొత్తం రూపురేఖలు చేంజ్ అయిపోయినాయి క్రికెట్ది. ద కోర్స్ ఆఫ్ క్రికెట్ ఓన్లీ హస్ చేంజ్డ్. అట్లానే ఇప్పుడు ఇండియాలో అవుతున్నప్పుడు ఈ విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే అ లాట్ ఆఫ్ విమెన్ విల్ టేక్ క్రికెట్, విల్ మేక్ దిస్ స్పోర్ట్ యాజ్ ఎ లైఫ్. ఐమ్ షూర్ దట్స్ గోనా హ్యాపెన్ గెలిస్తే. అండ్ దిస్ విమెన్స్ టీమ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్. ఐ హోప్ దే క్రియేట్ హిస్టరీ. విషింగ్ విమెన్స్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ విషెస్ కూడా కింద కామెంట్స్లో పెట్టండి. ఐ లుక్ ఎట్ ఇట్ అండ్ దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కెన్ యూ డూ దట్. టేక్ కేర్. బాయ్.